హలో ఆల్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన ఆల్ ఇన్ వన్ ఛానల్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసిందండి. సో ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో అండ్ సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఒకసారి చూడండి. చూడని వాళ్ళు ఏంటంటే ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే, మరైతే ఈరోజు ఏంటంటే మన 1000 సబ్స్క్రైబర్ స్పెషల్ ఉండాలి కదా. సో నేను ఎప్పటి నుంచో ఏంటంటే మీకు ఒకటి ట్రావెలింగ్ బ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. బట్ ఏమవుతుందంటే ఈ కరోనా వల్ల మనకి బయటకు వెళ్ళలేం కదా. సో ఏంటంటే నేను ఇప్పటి వరకు కూడా ఏంటంటే అలా చేయలేకపోయాను. సో ఈరోజు మేము ఎక్కడున్నాము అంటే బస్లో ఉన్నాము అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే ట్రావెలింగ్ బ్లాగ్ అంటే పెద్ద దూరం ఏం కాదండి. నేను ఈరోజు మీకు ఒక స్ట్రీట్ చూపించబోతున్నాను. అది సెంట్రల్ లండన్లో అన్నమాట. సెంట్రల్ లండన్ మా ఇంటి దగ్గర నుంచి ఏంటంటే ఒక 30 మినిట్స్ పడుతుందన్నమాట. సో ఏంటంటే నేను బస్లో ఇలా స్టార్ట్ అయ్యాను. సో మీకు ఈరోజు నేను ఇక్కడ ఏంటంటే అండర్ గ్రౌండ్ స్టేషన్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ ట్రైన్స్ ఎలా ఉంటాయి, ప్లస్ ఇంకా మీకు అన్నీ కూడా చూపిస్తాను. మేము ఎలా వెళ్ళాము ఏంటి, ఆ స్ట్రీట్ కూడా ఏంటంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు క్రిస్మస్ కదా, క్రిస్మస్ లైట్స్ అన్నీ ఉంటాయి. సో నేను మీకు ఆ స్ట్రీట్ కూడా ఈరోజు చూపించబోతున్నాను అన్నమాట. చూసారు కదా, ఇది మేము ఇప్పుడు వెళ్తుంది ఏంటంటే అండర్ గ్రౌండ్ స్టేషన్కి వెళ్తున్నామండి. ఇక్కడ లండన్ అండర్ గ్రౌండ్ ఏంటంటే చాలా ఓల్డ్ అన్నమాట. అది నేను ఇయర్ అయితే మీకు చెప్పలేను, కాకపోతే ఏంటంటే ఇది చాలా ఓల్డ్ అండర్ గ్రౌండ్ స్టేషన్. సో ఏంటంటే మీకు అండర్ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఇలా సబ్వేస్ ఉంటాయన్నమాట. ఇలా సబ్వేలో నుంచి మనం అండర్ గ్రౌండ్ స్టేషన్లోకి వెళ్ళాలన్నమాట. ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మ్యాప్స్ కూడా ఉంటాయండి. మనకి ఎగ్జిట్స్ ఎలా వెళ్ళాలి, ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మనకి మ్యాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే మనకి ఏమి భయం ఉండదు అన్నమాట. చూసారు కదా, ఇక్కడ మ్యాప్ చూసారు కదా, మనకి ఇలా ఎగ్జిట్స్ తీసుకోవాలి అని చెప్పేసి మ్యాప్ ఉంది. ఎక్కడికక్కడ మ్యాప్స్ ఉంటాయని కాబట్టి మనకి అంత భయమే ఉండదు, ఈజీగా వెళ్ళొచ్చు అన్నమాట ఎక్కడికైనా సరే. చూసారు కదా, ఇలా ఎగ్జిట్స్ అయితే ఇలా తీసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి ఎగ్జిట్స్ తీసుకోవాలన్నమాట. సో మీకు నేను మ్యాప్ చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మనకి ఏంటంటే కొత్తగా ఎవరైనా సరే అండర్ గ్రౌండ్ యూజ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకు కూడా ఈ మ్యాప్స్ చూసి ఈజీగా మనం అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో ఇలా మేము ఏంటంటే ఇలా సబ్వే నుంచి చూసారు కదా, మనకి ఇప్పుడు మన స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇలా స్టేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి జస్ట్ ఏంటంటే మీరు అండర్ గ్రౌండ్ ఎప్పుడైనా యూజ్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. కాకపోతే యూజ్ చేయని వాళ్ళ గురించి అండి. ఇలా మనకి కార్డ్స్ ఉంటాయన్నమాట. ఆ కార్డ్స్లో మనం మనీ వేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా అండర్ గ్రౌండ్ స్టేషన్లో కానీ లేకపోతే బస్లో కానీ అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఆయిస్టర్ కార్డ్స్ అంటారు. ఈ ఆయిస్టర్ కార్డ్స్లో మనం మనీ వేసుకుని ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ట్యాప్ చేసి మనం ఇలా ఎంటర్ అవ్వచ్చు. చూసారు కదా, మేము ఇక వెళ్తున్నామండి. చూసారు కదా, ఇలా మనకి చూసారుగా ట్రైన్ కూడా వచ్చేసిందండి. మీకు క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను స్టేషన్ అంతా, కాకపోతే ఏంటంటే మేము వెళ్ళే టైంకి మనకు ట్రైన్ వచ్చేసింది కాబట్టి మేము ఇలా ఎక్కేసామన్నమాట. చూసారు కదా, ఇది ట్రైన్. మీరు నార్మల్గా అయితే కనుక మనకి హైదరాబాద్లో కూడా ఈ మధ్య స్టార్ట్ అయింది కదా మెట్రో. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఓల్డ్ ట్రైన్స్ అన్నమాట. సో ఏంటంటే ఇది చాలా ఓల్డ్ ట్రైన్. చూసారు కదా, లోపలంతా కూడా ఓల్డ్ ఉంటుంది, చాలా ఓల్డ్గా కనిపిస్తుంది మీకు. చూసారు కదా, ఇక్కడ ట్రైన్లో కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఇలా మ్యాప్స్ ఉంటాయన్నమాట. ఈ మ్యాప్స్ని చూసి మనకి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకి ఇలా తెలిసిపోతుంది.
చూసారు కదా స్టేషన్ వచ్చేసింది. సో ఏంటంటే డోర్స్ ఓపెన్ అయ్యాయి. మనకి ఏ స్టేషన్కి ఆ స్టేషన్కి అనౌన్స్ కూడా చేస్తారు. సో ఏంటంటే మనకు తెలుస్తుంది ఈజీగా. చూసారు కదా ఇలా మా జర్నీ అయితే అలా కొనసాగుతుందండి. మీకు ఊరికే సరదాగా మీరు ట్రైన్ కూడా చూస్తారు కదా అన్నట్టుగా ఊరికే నేను అలా చిన్న క్లిప్ యాడ్ చేశాను అన్నమాట. మనకి ఏంటంటే ఈ ట్రైన్స్లో కూడా అంటే మేము ఒకవేళ మనం ఒక ట్యాప్ చేయకుండా వచ్చినా లేకపోతే అలా వచ్చిన ఎవరైనా చెక్ చేసినా ఏంటంటే £80 పెనాల్టీ పడుతుందండి. ఖచ్చితంగా ఏంటంటే £80 పెనాల్టీ పడుతుందన్నమాట. చూసారు కదా ఏంటంటే కోవిడ్-19 వల్ల ఏంటంటే అసలు ఎవరు కూడా అసలు ట్రైన్లో కానీ బస్సెస్లో కానీ ఎవరు లేరండి. చూసారు కదా అక్కడ ఇందాక నేను చెప్పాను కదా £80 పెనాల్టీ పడుతుందని చెప్పేసి అక్కడ క్లియర్గా రాశాడు £80 పెనాల్టీ పడుతుందని చెప్పేసి. ఈ స్టేషన్ ఏంటంటే మనకి మీకు అక్కడ కనిపిస్తుంది కదా వెస్ట్ ఫీల్డ్ అని. ఆ వెస్ట్ ఫీల్డ్ అనేది ఏంటంటే ఒక పెద్ద మాల్ అండి. చాలా అంటే చాలా పెద్ద మాల్ అన్నమాట. చూసారు కదా ఇలా మేము మా స్టేషన్ వచ్చేసింది. మేము దిగిపోయాము. చూసారు కదా మేము వచ్చింది ప్లేస్ ఏంటంటే ఆక్స్ఫర్డ్ సర్కస్ అండి. ఈ ఆక్స్ఫర్డ్ సర్కస్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఈ ఆక్స్ఫర్డ్ సర్కస్ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే షాప్స్ అన్నమాట. షాప్స్ ఉంటాయి, చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి. మన షాపింగ్కి బాగుంటుందన్నమాట. నార్మల్గా అయితే షాపింగ్ బాగుంటుంది. ప్లస్ ఈ క్రిస్మస్ టైంలో ఏంటంటే లైట్స్ చాలా బాగా పెడతాడండి ఆక్స్ఫర్డ్ సర్కస్లో. ప్లస్ ఏంటంటే క్రిస్మస్కి నార్మల్గా అయితే స్ట్రీట్స్లో లైటింగ్ పెడతారు. బట్ ఈ ఆక్స్ఫర్డ్ సర్కస్లో ఏంటంటే ఈ క్రిస్మస్ టైంలో లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు. సో నేను కూడా చూద్దాము అన్నట్టుగా మీకు చూపిద్దాం అన్నట్టుగా ఇలా మేము వెళ్తున్నాం అన్నమాట. చూసారు కదా స్టేషన్లో నుంచి మేము ఎగ్జిట్ అవుతున్నాము అన్నమాట. చూసారు కదా మేము ఎగ్జిట్ తీసుకుంటున్నాము. చూసారు కదా ఎక్కడికక్కడ మనకి శానిటైజర్స్ కూడా ఎక్కడికక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి స్టేషన్లో. ఈ అండర్ గ్రౌండ్ స్టేషన్ ఏంటంటే చూసారు కదా మీకు చూస్తే ఎస్కలేటర్స్ కూడా అసలు ఎంత పెద్దగా ఉంటాయంటే చాలా పెద్దగా ఉంటాయండి. అసలు మనకి కింద నుంచి పైకి అండర్ గ్రౌండ్ స్టేషన్ కదా మనకి చాలా పెద్దగా ఉంటాయన్నమాట. మనకి నార్మల్గా ఎస్కలేటర్స్ పని చేయకపోతే మనం ఒకవేళ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలంటే చాలా అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మనం చాలా స్టెప్స్ ఉంటాయన్నమాట. చూసారు కదా మనం ఇక్కడ కూడా ఎగ్జిట్ తీసుకుంటున్నాం కదా, మళ్ళీ మనం ట్యాప్ చేసి మనం ఎగ్జిట్ తీసుకోవాలన్నమాట. చూసారు కదా మేము ఎగ్జిట్ తీసేసుకుంటున్నాము ఇక్కడ. ఇదేనండి మనం వచ్చేసాము, ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. చూసారు కదా ఇదే అండి ఆక్స్ఫర్డ్ సర్కస్ స్ట్రీట్ ఇదంతా అండి. చూసారు కదా మనకి లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఏంటంటే డిస్ప్లే చేశారు అన్నమాట. ఇంకా ఇలా చూసారు కదా బిల్డింగ్స్. మనం నార్మల్గా అయితే కనుక చిన్న చిన్న సిటీస్లో బిల్డింగ్స్ చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ సెంట్రల్ లండన్లో బిల్డింగ్స్ ఏంటంటే మనకి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఏంటంటే కొంచెం హడావుడిగా కూడా ఉంది. చూసారు కదా ఈ ఆక్స్ఫర్డ్ సర్కస్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందండి. మనకి ఏంటంటే హైదరాబాద్లో మనకి కోటికి వెళ్తే ఎలా ఫీలింగ్ ఉంటుందో నాకైతే అలా ఫీల్ వచ్చింది. నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదండి. నేనైతే ఇప్పటివరకు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చూడటం మీతో పాటు.
చూసారు కదా, నేను ఫస్ట్ చూడగానే నాకైతే గుర్తొచ్చింది మన హైదరాబాద్లో కోటి అండి. చూసారు కదా, ఇలా లైట్స్ అన్నీ కూడా మనకి ఈ స్ట్రీట్లో అయితే ఇలా ఉన్నాయి. షాప్స్ చూసారు కదా, రైట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా షాప్స్ అండి. చూసారు కదా, జనం ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నారండి. లాక్డౌన్కి ముందు రోజు మేము వెళ్ళాము, ఇంకా ఆ తర్వాత రోజు నుంచి టైప్ 3 లాక్డౌన్. సో ఏంటంటే లక్కీగా ఆ రోజు వెళ్ళాం. ప్లస్ ఆ రోజు టెంపరేచర్స్ కూడా చాలా బాగున్నాయండి. సో ఏంటంటే మేము కొంచెం బాగానే ఎంజాయ్ చేసాం. చూసారు కదా, స్ట్రీట్స్ అన్నీ కూడా చూసారా, లైట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఇది ఏంటంటే కొంచెం లెంతీ వీడియో, బట్ నేను ఏంటంటే కొంచెం పార్ట్స్ కింద మీకు నేను డివైడ్ చేసి మీకు నేను చూసారు కదా, ఈ లైటింగ్స్ చూసారు కదా. ఈ స్ట్రీట్లో అయితే కనుక చాలా సింపుల్గా ఉన్నాయండి. అంటే మీరు సింపుల్గా నాకు అనిపించింది, లైటింగ్ పెద్దగా అనిపించలేదు. బట్ ఏంటంటే ఈ స్ట్రీట్లో అంతా కూడా ఏంటంటే షాప్స్ ఉన్నాయండి, షాపింగ్కి ఈ స్ట్రీట్. బట్ బిల్డింగ్స్ కూడా మనకి నార్మల్గా అయితే కనుక నార్మల్గా స్ట్రీట్లో మీరు చూస్తే ఆ బిల్డింగ్స్ మీకు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏంటంటే సెంట్రల్ లండన్లోనే కొంచెం ఎక్కువ పెద్ద బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. చూసారు కదా, ఎంతమంది ఉన్నారంటే అంతమంది అండి. క్రిస్మస్ హడావుడంతా కూడా మనకి ఈ ఆక్స్ఫర్డ్ సర్కస్లోనే కనిపిస్తుంది. ట్రాఫిక్ కూడా ఆ రోజు చాలా అంటే చాలా ఉందన్నమాట. చూసారు కదా, ఎంత బాగుందో బిల్డింగ్, చాలా పెద్ద బిల్డింగ్ కదా. ఈ ఆక్స్ఫర్డ్ సర్కస్లో నైట్ అవుతున్న కొలది ఏంటంటే మనకి జనం బాగా కనిపించారండి. ఇక్కడ నైట్ లైఫ్ అనుకుంటా నాకు తెలిసి. సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఎప్పుడైనా మీరు ఎవరైనా వెళ్ళకపోతే కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి ఈ ఆక్స్ఫర్డ్ సర్కస్. ఈ క్రిస్మస్ టైంలో మాత్రమే, ఈ క్రిస్మస్ టైంలో అయితే కనుక ఈ ఆక్స్ఫర్డ్ సర్కస్ సూపర్ అంటే సూపర్ ఉందండి. మేము చూసాం కదా. ఏంటంటే మీకు నేను ఇది ఫస్ట్ పార్ట్ పోస్ట్ చేస్తున్నాను, మీకు నేను సెకండ్ థర్డ్ పార్ట్ కూడా పోస్ట్ చేస్తాను ఈ వీకెండ్. చూడండి, చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నేను ఎంత బాగా ఎంజాయ్ చేశానో మీకు వీడియో చూసి మీరు కూడా అంత బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ స్ట్రీట్ అంతా కూడా. ఏంటంటే ఇప్పటి వరకు లాక్డౌన్ కదా, మన ఇంట్లో ఉండి 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 ఒకేసారి బయటకు వస్తే బాగా అనిపించింది. ఏంటంటే అంటే నార్మల్గా మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు, టైప్ 3 లాక్డౌన్. సో ఏంటంటే ఆ నెక్స్ట్ డే నుంచే టైప్ 3 లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో ఏంటంటే మేము ముందు రోజే వెళ్ళాం లక్కీగా. చూసారు కదా, అసలు అంటే ఎంతమంది అంటే అంతమంది ఉన్నారండి. ఎవరికి అసలు కోవిడ్ అన్న ఇది లేదు. అందరూ కూడా మాస్క్స్ వేసుకుని శుభ్రంగా అసలు చాలా బాగా ఇలా తిరిగేశారు. మేము కూడా ఉన్నాంలేండి దానిలో. చూసారు కదా, స్ట్రీట్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట. నాతో పాటు ఏంటంటే మన త్రినాథ్ కూడా వచ్చాడు. సో ఏంటంటే మేమిద్దరం కూడా ఆ రోజు ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మా హన్సీ, తేజసి ఇంట్లోనే ఉన్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదు అన్నమాట. సో నేనేమన్నానంటే నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానని చెప్పి ఇలా స్టార్ట్ అయ్యి మీకోసం అని చెప్పేసి ఇలా వీడియో ఎడిట్ చేశాను అనమాట. స్ట్రీట్ అంతా చూసారు కదా ఎంత బాగుందో అసలు. ఈ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ అంటే ఏంటంటే ఈ ఆక్స్ఫర్డ్ సర్కస్ ఏంటంటే నార్మల్గా అయితే షాపింగ్ అండి. షాపింగ్ అయితే కనుక చాలా ఫేమస్ అన్నమాట. షాపింగ్ చేయాలంటే ఈ ఆక్స్ఫర్డ్ సర్కస్కి ఎక్కువ వస్తూ ఉంటారంట, షాపింగ్ చేస్తూ ఉంటారంట. చూసారు కదా, ఇది ఒక మొబైల్, నాకు తెలిసి మొబైల్స్ అండి, మొబైల్స్ చార్జెస్ అన్నీ కూడా ఆ షాప్లో ఉన్నాయన్నమాట. చూడండి, ఏదో డిస్ప్లే అవుతుంది కదా, అది మీకు నేను చూపించడానికి అని చెప్పేసి నేను ఆ డిస్ప్లేని ఎడిట్ చేశాను. చూడండి, లవ్ ఫర్ ఫెస్టివ్ మూమెంట్.
చూసారు కదా, ఇలా డిస్ప్లే అవుతూ ఉన్నాయన్నమాట. లైట్స్ అన్నీ కూడా ఇలా డిస్ప్లే అవుతూ ఉన్నాయన్నమాట. చూసారు కదా, మనకి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. కలెక్షన్ అయితే బాగుంది. హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూసారా, అసలు కలెక్షన్ అంతా అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి. చూసారు కదా, ఇక్కడ ఇలా అంటే చూసారా కదా, ఇలా డిస్ప్లే చేస్తున్నాడు. చూసారా, విత్ లవ్ ఫర్ ద సిటీ లైట్స్. చూసారు కదా, ఇలా అంతా కూడా డిస్ప్లే చేస్తున్నాడండి లైట్స్. ఈ స్ట్రీట్ అంతా కూడా ఏంటంటే ఇలాగే లైట్స్ ఉన్నాయన్నమాట. సో మీకు డిస్ప్లే చేసేది చూపిస్తామని మీకు ఇలా ఎడిట్ చేశాను. మన తిరునాథంట ఫోటో తీయాలంట. సో నేను ఏంటంటే ఫోటో తీసాను అనమాట. చూసారు కదా, ఇక్కడ షూ కలెక్షన్ కూడా బాగుంది. చూసారు కదా, ఇదండి స్ట్రీట్. ఈ స్ట్రీట్ నచ్చిందా మీకు? ఏంటంటే డిఫరెంట్గా ఎప్పుడు మీకు షాప్స్ లేకపోతే పార్క్స్ చూపించి నాకే బోర్ కొట్టేసింది. సో నేనేంటంటే ఈరోజు మీకు ఎలా అయినా సరే సెంట్రల్ లండన్ చూపించాలి, ప్లస్ ఈ సెంట్రల్ లండన్ క్రిస్మస్ టైంలో చూపించాలని చెప్పేసి నేను మీకోసం బయటకు వచ్చి ఇలా ఎడిట్ చేశాను అనమాట ఈ వీడియో నచ్చిందా మీకు? అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.